నా అందరికీ మీడియా మిత్రులు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది నా కమ్‌బ్యాక్ అండి. ఆఫ్టర్ 9 ఇయర్స్. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టకపోవచ్చు. ఒకటి చెప్తే గుర్తుపడతారు. 'మావ కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ ద్వారా ఎంత అల్లరించిందో మీకు అందరికి తెలుసు. దాని తర్వాత ఇక్కడ నేను లేను. ఆఫ్టర్ కమ్‌బ్యాక్ తర్వాత ఒకరోజు అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య అంటే సరేరా అని చెప్పి పిలిచారు. క్యారెక్టర్ వచ్చేసింది. చేసేసాం. ఎప్పుడు దైవం మానుష రూపేణ అండి. అలాగే నాకెప్పుడు ఒక బ్రదర్‌లా, ఒక మెంటర్‌లా ఉన్నారు శ్రీరామన్న. అండ్ మదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు అనురాధ గారు. ఆవిడకు అడగక్కర్లేదు. జస్ట్ అక్కడికెళ్తే చాలు. అలా అన్నమాట. సో, నేనెప్పుడూ అంటుంటాను మేడంకి, అన్న శ్రీరామన్న ఒక పెద్ద కొడుకులా అవుతే నేను చిన్న కొడుకు సమ్ బ్యాడ్ బాయ్ లాగా. మదర్ అంటే లైక్ చిన్న ఏజ్ మేడంది ఓకే. బట్ అందరికి ఆఫర్స్ ఇవ్వడం కానీ, అందరిని అర్థం చేసుకోవడం కానీ మదర్‌కే ఉంటుంది కదా! సో, ఆ విధంగా కంపేర్ చేశాను. శ్రీరామన్న థ్యాంక్ యూ సో మచ్. విరాటపాలెం నాకు ద బెస్ట్ కమ్‌బ్యాక్ అండి. అండ్ చూసిన వాళ్ళు ఉండేది కొన్ని క్రిస్ప్ సీన్స్ అయినా గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఓవరాల్ టోటల్‌గా కాంటెంట్ వచ్చేసి సూపర్బ్‌గా హిట్ అయింది. ఇది నేను పర్సనల్‌గా చెప్పేది కాదు. ఐ గాట్ ద రివ్యూస్ అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై శ్రీరామన్న అండ్ మై డైరెక్టర్ గారు. హి నోస్ మీ వెరీ వెల్. మై ప్లస్ పాయింట్స్ చాలా బాగా తెలుసు. మహేష్ అన్న ఇంత వరస్ట్‌గా చూపిస్తావు అనుకోలేదు. చాలా పెద్ద విలన్‌గా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీకి ఉన్న అనుబంధం ఇప్పుడుది కాదండి. నేను చేసిన మాక్సిమం ప్రాజెక్ట్స్‌లో మాక్సిమం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నాకు జీ నుంచే వచ్చాయన్నమాట. సో, ఇది ఎప్పుడు అలాగే అందరిని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జీ5 ఒరిజినల్ విల్ కమ్ విత్ ఒరిజినల్ కంటెంట్. సో, నథింగ్ టు వరీ. అండ్ థ్యాంక్స్ టు విరాటపాలెం టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ మా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళకి మళ్ళీ సక్సెస్ చూస్తున్నారు నాది. అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you, Sadish Garu. Thank you so much. You've done a fantastic job. And now the